లడ్డూ వివాదం నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల దర్శనానికి రావడాన్ని నిరసిస్తూ అలిపిరి వద్ద హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. గో బ్యాక్ క్రిస్టియన్ జగన్ అంటూ ప్లకార్డులతో నిరసనకు దిగాయి. జగన్ కు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే విశ్వాసం లేదని, వైసీపీ హయాంలో 250 మంది హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని వారు ఆరోపించారు. జగన్ తిరుమల పర్యటనకు నిరసనగా ఆయన వాహనాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ వెళ్లితే ఆయన వాహనానికి అడ్డంగా పడుకుంటామన్నారు. తమపై నుంచి ఆయన వాహనాలు వెళ్లాలన్నారు. టీటీడీని వ్యాపార కేంద్రంగా మార్చేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాసానంద సరస్వతి. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాం. ఈరోజు కోట్లాది మంది హిందువులందరూ కూడా స్వామివారి ప్రసాదం గత వైసీపీ పాలనలో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే సందర్భంలో పూర్తిగా కల్తీ జరిగి జంతువుల తాలూకా కొవ్వులతో చేయడం, ఆ రిపోర్ట్స్ అన్ని రావడం, ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ కూడా బాధపడడం, ఇప్పుడిప్పుడే ఇంకా నెమ్మదిగా సిట్టు విచారణ జరుగుతుంది. హిందువులందరూ కూడా కొద్దిగా శాంతి పొందుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఏ ముఖం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల క్షేత్రానికి వస్తున్నారు? గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడైనా మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా? నేను వెంకటేశ్వర స్వామిని దైవంగా భావిస్తున్నాను అనే మాట మీరు ఎప్పుడైనా మాట్లాడి డిక్లరేషన్ మీద మీ అంగీకారాన్ని ఇచ్చారా? కనీసం మీ భార్యను తీసుకొని బ్రహ్మోత్సవాలు కానీ, ముఖ్యోత్సవాలు కానీ ఎప్పుడైనా మీరు పట్టు వస్త్రాలు, తలంబరాలు ఇచ్చారా? హిందూ ధర్మాన్ని వికరించారు. మా వెంకటేశ్వర స్వామి పవిత్రతని వేలాకోళం చేశారు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, సోనియా గాంధీ లాంటి వాళ్ళు, చివరికి మీ నాన్న కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళారు. అంతకంటే గొప్పవారా జగన్మోహన్ రెడ్డి? మీరు వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవారా? గత నాయకుల కంటే మీరు గొప్పవారా? ఒక క్రైస్తవ మతంలో ఉన్న మీరు డిక్లరేషన్ మీద 5 సంవత్సరాలు సంతకం పెట్టకపోతే ఈ రోజు మీరు ఎలాగొస్తారు? ఎలాగ మిమ్మల్ని మేము అనుమతిస్తాం? ఎట్టి పరిస్థితుల్లో హిందువులు ఎవరూ కూడా మేము ఒప్పుకునేది లేదు. గత 5 ఏళ్ళలో మా తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చి, మీ లిమిటెడ్ కంపెనీగా మార్చుకొని, మీ బంధువులకి, మీ తాలూకా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, మీ తాలూకా బాబాయిలకి, మీ బంధువులకి అడ్డాగా మార్చేసి మా తిరుమల క్షేత్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా, మీ కుటుంబ కేంద్రంగా మార్చేసి మా హిందువులు దూరం చేసి, మా హిందువులకి రకరకాలుగా బాధలు పెట్టి, కనీసం అన్నప్రసాదంలో పురుగులు పెట్టిన అన్నం పెట్టి భక్తులకి, దర్శనాలకు వచ్చిన భక్తుల్ని హింసించి అనేక బాధలు పెట్టి, చివరికి ప్రతిదీ వ్యాపారం, గదుల వ్యాపారం, లడ్డూ వ్యాపారం, దర్శనాల వ్యాపారం అన్నీ కూడా అనేక రకాలుగా టిక్కెట్లు అమ్ముకొని ఇటువంటి ఘోరాలు చేసినటువంటి మీరు ఇప్పటికీ కూడా శ్రీవాణి ట్రస్ట్ ఆ నిధులు ఏమయ్యాయో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి అతిగతి తెలియనటువంటి మీరు ఈ రోజు ఎలాగొస్తారు తిరుమల క్షేత్రానికి? ఎట్టి పరిస్థితులు అంగీకరించాం. జగన్మోహన్ రెడ్డి గారు, మేము మరీ హెచ్చరిస్తున్నాం. మీరు కానీ ఒక క్రైస్తవుడిగా ఉండి మా మనోభావాలు ఇంకా గాయపరచాలని మీరు సంకల్పించుకుంటే మా మీద నుంచే మీ వాహనాలు వెళ్ళాలి. మేము అడ్డగా మేము ఇక్కడే అవసరమైతే మేము దేనికైనా సిద్ధం. మేము ప్రాణాలకు కూడా మేము సిద్ధంగా ఉంటాం తప్ప మిమ్మల్ని తిరుమల రానేమో. మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టిన మేము ఒప్పుకోము. ఎందుకంటే 5 ఏళ్ళలో మీరు పెట్టలే. 5 ఏళ్ళలో మా హిందూ ధర్మాన్ని గౌరవించలే. 5 ఏళ్లలో మా హిందూ దేవాలయం మీద దాడులు జరిగితే ఒక్కరోజు కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టలే, ఖండించలే. మీ హోంమంత్రి, మీ మంత్రులు మాట్లాడలే. తిరిగి మా దేవుళ్ళు విగ్రహాలు విరిగిపోతే అవి విగ్రహాలే కదా, బొమ్మలే కదా, కర్రలే కదా కాలిపోయాయి, వెండి కదా కొనేస్తాం అని కొడాలి నాని లాంటి దుర్మార్గులు ఇంకా మమ్మల్ని బాధ పెట్టారు. మా హిందుత్వానికి ద్రోహం చేశారు. మా వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేశారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందువులు ఎవరు అంగీకరించరు. మీరు రాకూడదు. మీరు వస్తే మా మీద నుంచే వెళ్ళాలి తప్ప మిమ్మల్ని తిరుమల క్షేత్రం, మా వెంకటేశ్వర స్వామి పాదాలు, అలిపిరి పాదాలు కూడా మిమ్మల్ని తాకనివ్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించమని దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి. దయచేసి మా హిందుత్వం మీద ఇప్పటికే మా గుండెలు పగిలిపోతున్నాయి, మండిపోతున్నాయి. ఇంకా ఆజ్యం పోయికండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒక క్రైస్తవుడిగా ఉన్న మిమ్మల్ని గో బ్యాక్
గో బ్యాక్